మన ట్రైన్ ఫ్రంట్ లుక్ అయితే ఇది. ఇనిషియల్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను అనంతపురం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు నేను ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నానండి. ఏ ట్రైన్ తెలుసా? అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే మేము ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. రాత్రి నేను అనంతపూర్లోనే స్టే చేశాను. ఎక్కడ స్టే చేశానంటే మాసినేని గ్రాండ్ హోటల్ అయితే స్టే చేశా. చాలా బాగుంది హోటల్. అనంతపూర్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇది. ఇక్కడ రెనోవేషన్ అయితే ప్రాసెస్ లో ఉంది. సో స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్. బుకింగ్ ఆఫీస్ అయితే అక్కడ ఉంటుంది. అలా లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాను. ప్రస్తుతం నేను 4వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. ఈ రోజు జర్నీ చేయబోయే మెమో ట్రైన్ ఉంది కదా, అదొక సూపర్ డూపర్ హిట్ మెమో ట్రైన్. ఎందుకంటే ఆక్యుపెన్సీ 110% ఉంటుంది. లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాం. ఇట్ సైడ్ టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. సో టికెట్ వెండింగ్ మిషన్స్ నుంచే తీసుకుందాం. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 66560 బెంగళూరు సిటీ మెమో. అనంతపురం బెంగళూరు మెమో ట్రైన్ 2 గంటల 10 నిమిషాలకైతే డిపార్చర్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి. ఇక్కడ నుంచి కూడా మనం చాలా ట్రైన్ జర్నీలు చేయాలి. ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాను. 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఉంటుంది. చెప్పాను కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 4 సైడ్ నుంచి ఎంట్రీ అవుతున్నానని. అనంతపూర్ రైల్వే స్టేషన్ కి మొత్తం 4 ప్లాట్ఫామ్లు. ఇది 4వ నెంబర్ ప్లాట్ఫామ్. గైస్, ఈ రోజు మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. టోటల్ జర్నీ వచ్చేసి 235 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీకు అటు సైడ్ కనిపిస్తుంది చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. అది బుకింగ్ ఆఫీసు అంతా కూడా అటు సైడే ఉంటుంది. ప్రస్తుతం మన టైం 1:21 అయితే అవుతుంది. మన ట్రైన్ బెంగళూరు నుంచి బయలుదేరింది. బెంగళూరు నుంచి బయలుదేరి అనంతపురం అయితే వస్తుంది. అనంతపురం వచ్చి అనంతపూర్ నుంచి బెంగళూరుకి అయితే మళ్ళీ బయలుదేరుతుంది 2 గంటల 10 నిమిషాలకి. అనంతపూర్ రైల్వే స్టేషన్ కోడ్ ATP. నేనైతే ప్లాట్ఫామ్ ఫ్రంట్ సైడ్ కి అయితే వెళ్తున్నాను. లోపలికి ఎంటర్ అయిన దగ్గర చాలా క్రౌడ్ అది ఉన్నారు. సో ఎందుకు అంత క్రౌడ్ లో మనం అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తే ఫ్రీగా ఎక్కచ్చు కదా. అందులో చెప్పాను ఆక్యుపెన్సీ గురించి. ఈ ట్రైన్ 110% ఆక్యుపెన్సీతో రన్ అవుద్దని. ఏమైనా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ బండిని. ఇప్పుడు దూసుకుంటూ వెళ్ళింది కదా, ఏ ట్రైనో తెలుసా? విజయపుర యశ్వంత్పూర్ ట్రైన్. క్రౌడ్ చూస్తే సూపర్ డూపర్ హిట్. ఫుల్ హౌస్ఫుల్. ఇంకా జనాలు వస్తానే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో. ఒక వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. జర్నీ టైంలో వాటర్ అనేది పక్కాగా క్యారీ చేయాలి. ప్రస్తుతం టైం అయితే చూడండి 2 గంటల 11 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాం. బెంగళూరు నుంచి రావడం కొంచెం లేట్ అవుతుంది. సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఆ ట్రైన్ రావాలి, క్లీనింగ్ ఏదైనా చేస్తే చెయ్యాలి. దాని తర్వాత మన అదే ట్రైన్ బయలుదేరుతుంది బెంగళూరుకి. ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది, వచ్చేస్తుంది. ఈరోజు మనతో పాటు JSK Vlogs రాజమండ్రి కూడా ట్రావెల్ చేస్తున్నాడు. తను ఒక్కడే అనుకుంటున్నారా? తనతో పాటు మన భీమవరం కిట్టయ్య కూడా ఉన్నాడు. ప్రస్తుతం టైం 2 గంటల 20 నిమిషాలు అయితే అవుతుంది. 2 గంటల 20 నిమిషాలకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వస్తుంది. వచ్చాక బయలుదేరాలి. అదిగోండి మన మెమో ట్రైన్. బెంగళూరు అనంతపూర్, అనంతపూర్ బెంగళూరు ట్రైన్. ఆహాహాహా, ఫుల్ క్రౌడ్తో వస్తుంది. ఫుల్ క్రౌడ్తో వెళ్తుంది. అబ్బా, ఈ ట్రైన్ మామూలు విషయం కాదు. ఈ ట్రైన్ 50 రూపాయలకి ఒక్కసారి ఆలోచించండి. అనంతపురం నుంచి బెంగళూరు అయితే వెళ్ళిపోతాం. ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? 235 కిలోమీటర్లు. గైస్, డైలీ ఇదే ట్రైన్ వస్తుందని మనకి నమ్మకం లేదు. ఈరోజు విండోస్కి అది ఓపెనింగ్ ఉంది కదా. నేను నిన్న చూసిన ట్రైన్ వేరే ట్రైన్. బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ లోకోమోటివ్ ఉంటుంది కదా, లోకోమోటివ్కి వెనకాల కోచ్లు అయితే ఉన్నాను. ఫ్రంట్కి వచ్చేస్తే ఖాళీ ఉంది. క్రౌడ్ అంతా కూడా మధ్యలోనూ చివరికి వెళ్ళిపోతారు. ఫ్రంట్కి చాలామంది రారు. సో నేనైతే ఫ్రంట్కి వచ్చాను. ఖాళీగా ఎప్పుడు కూర్చుండాలి చూడండి, మన ఎమర్జెన్సీ ఎగ్జిట్లోనే కూర్చున్నాను. ప్రస్తుతం టైము 2 గంటల 24 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ ఫ్రంట్ లుక్ అయితే ఇది. ఈ రేక్ వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ రేకు. ఇనీషియల్లీ వాళ్ళకి అలొకేట్ చేశారు. ప్రస్తుతం ఈ రైల్వే జోన్లో అయితే తిరుగుతుంది. ఏ రైల్వే జోన్ అనుకుంటున్నారు? SCRకి SWRకి కనెక్టింగ్గా. ప్రస్తుతం నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఉంది కదా, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి ఫోన్లు అవి ఛార్జింగ్ చేసుకోవడానికి. ఈ రోజు డేటు నవంబర్ 25. ఇది ఫ్రంట్ కోచ్, లోకోమోటివ్ కోచ్. ఖాళీగా ఉంది. 3:2 సిట్టింగ్లో ఉంది మన ట్రైన్ ప్రస్తుతానికి. నేను ఈరోజు ఎక్కిన ట్రైన్
చెప్పాను కదా మారుతుందని. నేను నిన్న చూసింది ఒక ట్రైను, ఈరోజు వచ్చింది ఇంకొక ట్రైను. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఫుడ్కి వాటర్కి కొరత ఉండదు. 2:34 మనమైతే బయలుదేరాం అనంతపురం నుంచి. బాయ్ బాయ్ అనంతపురం, బాయ్ బాయ్ అనంతపూర్. ఫ్రంట్ ఉన్నాం మనం, మనలోనే హాంకింగ్. అనంతపూర్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికో తెలుసా? వెళ్ళి ఆగేది ప్రసన్నాయనపల్లి. సుమారు 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 3 కిలోమీటర్స్ తర్వాత ఫస్ట్ అఫీషియల్ స్టాప్. ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది. స్టేషన్ వస్తున్నట్టు ఉంది, తగ్గుతుంది క్రూజింగ్ స్పీడ్. అనంతపూర్ నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఏ ఏ ఊర్ల నుంచి ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేయమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. క్రూజింగ్ ఇనీషియల్ క్రూజింగ్. వాళ్ళు ఎంత అన్నారో చూడండి, అప్పుడే బండి తోలేస్తున్నారు. ఫస్ట్ స్టాప్ ప్రసన్నాయనపల్లి వచ్చేసాం. ఈ స్టేషన్ తర్వాత జంగలపల్లిలో అయితే ఆగుతుంది మన ట్రైన్. బయలుదేరింది ప్రసన్నాయనపల్లి నుంచి. నెక్స్ట్ స్టేషన్ ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ల దూరం. గూడ్స్ ట్రైన్ పక్కన పెట్టారు. జంగాలపల్లిలో జంగాలపల్లి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళబోయే స్టేషన్ చిక్కిచెర్ల. ఇక్కడ నుంచి సుమారు ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది మన ప్రయాణం. అదే ఐసీఎఫ్, కమాన్. 110 ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నాను నేను. బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తా, ఇదిగోండి బ్యాక్ సైడ్ వ్యూ. చిక్కిచెర్ల. చిక్కిచెర్ల తర్వాత ధర్మవరం జంక్షన్కి అయితే వెళ్తుంది మన ట్రైన్. ధర్మవరం జంక్షన్ ఇక్కడికి 10 కిలోమీటర్లు. ఇది స్టేషన్ వ్యూ. చిక్కిచెర్ల ముందు ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఏ ట్రైన్ అంటే తిరుపతి గుంతకల్లు ప్యాసింజర్. ప్రతి స్టేషన్లో క్రౌడ్ ఎక్కుతున్నారు అబ్బాయి ట్రైన్కి. చిక్కిచెర్ల వెళ్ళొస్తా, బాయ్ బాయ్. స్నాక్ టైం ఇది, సో బిస్కెట్స్ అది టైం పాస్. ధర్మవరం జంక్షన్. హాంకింగ్ వినిపిస్తుందా? మనలోకోదే. మన నర్సాపురం బండి ఎక్కడ ఉందో కనిపిస్తే బాగుండు. ధర్మవరం నర్సాపురం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తీసుకెళ్తున్నారు మన ట్రైన్ని. వెల్కమ్ టు ధర్మవరం జంక్షన్. DMM స్టేషన్ కోడ్. క్రౌడ్ అక్కడ ఉన్నారు ముందు. ప్రస్తుతం టైం ఎంత అవుతుందో తెలుసా? 3:15 అయితే అవుతుంది. ధర్మవరంలో ఫుడ్ చాలా బాగుంటుంది అబ్బా. దోశ కానీ లేదంటే ఫ్లేవర్డ్ రైస్లు కానీ ఏది తిన్నా చాలా బాగుంటుంది. ఓహో, క్రౌడ్ చూసారుగా. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 2:50 రావాలి. 2:55 ఇక్కడి నుంచి బయలుదేరాలి. మనం రావడమే 3:15 వచ్చాం. ధర్మవరం దేనికి ఫేమస్ మీ అందరికీ తెలుసు కదా. దేనికి ఫేమస్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. 4 మినిట్స్లో అయితే బయలుదేరిపోయాం ధర్మవరం జంక్షన్ నుంచి. ఇప్పుడు జంక్షన్ రూట్లో అయితే చూపిస్తాను, చూడండి. ధర్మవరం జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది బాషంపల్లి. ఆటోమొబైల్ క్యారియర్ అది, ఏయో కార్లను తీసుకెళ్తుంది.
ధర్మవరం జంక్షన్. అటు చూడండి, ఒక జంక్షన్ లైన్ అటే వెళ్తుంది. అటు సైడ్ వెళ్తే తిరుపతి సైడ్ వెళ్తాం. అటు సైడ్ వెళ్ళిపోతుంది చూసారా, తిరుపతి సైడ్. అది ఆ లైన్ తిరుపతి. ఇటు చూసారా, ఇంకొక జంక్షన్ లైన్ అయితే వెళ్తుంది. ఇది ఇంకొక జంక్షన్ లైన్, మెయిన్ లైన్ ఇది. మనం ఇటు వెళ్తున్నాం టువర్డ్స్ సత్య సాయి ప్రశాంతి నిలయం. పుట్టపర్తి సైడ్ అయితే వెళ్తున్నాం మనం. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాం కదా, ఈ రైల్వే లైన్ వచ్చి సింగిల్ లైన్ అనమాట. 53 కిలోమీటర్లు అప్ టు పెనుకొండ జంక్షన్ దాకా. గైస్, మన జర్నీలో సోర్స్ స్టేషన్ అయిన అనంతపూర్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన బెంగళూరు కర్ణాటకలో అయితే ఉంటుంది. ఆంధ్ర నుంచి కర్ణాటక మధ్యలో అయితే తిరుగుద్ది ఈ మెమో ట్రైన్. 2 రైల్వే జోన్లు అయితే నడుస్తుంది అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి సౌత్ వెస్టర్న్ రైల్వేస్, సౌత్ వెస్టర్న్ రైల్వేస్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేస్ మధ్యలో, ఈ జోన్ల మధ్యలో తిరుగుతూ ఉంటుంది ఈ ట్రైన్. బోర్డులు చూసారా ఇక్కడ? ఇది మ్యాటర్. అందుకుంటుంది స్పీడ్. మళ్ళీ కొన్ని ట్రైన్లతో జింగ్ అయితే అవ్వద్ది. కొండవీడు ఎక్స్ప్రెస్ ఒకటి, ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఒకటి, నెక్స్ట్ యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ 3 వాటిలతో మనకి క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది. ఆ లైన్ అలా వెళ్ళిపోయింది, మెయిన్ లైన్. ఏం మజా వస్తుంది, ఏం మజా వస్తుంది. మన రైల్వే జోన్ కూడా మారా. ఎస్సీఆర్ నుంచి ఎస్డబ్ల్యూఆర్కి అయితే వచ్చేసాం. వావ్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. రాయలసీమ అంటే అలాగే ఉంటుంది. బాసంపల్లి క్రౌడ్ చూడండి, ప్రతి స్టేషన్లోనూ క్రౌడ్ ఎక్కుతారు అబ్బాయి ట్రైన్కి. 3 గంటల 40 నిమిషాలు అయితే అయ్యింది మన బాసంపల్లికి వచ్చేటప్పటికి. నెక్స్ట్ స్టేషన్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, SSPN అంటారు. అదేనండి మన పుట్టపర్తి. చలో బయలుదేరిపోతున్నాం. SSPN శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తి. టనల్ లోపలికి అయితే వెళ్తున్నాం. టనల్ దాటగానే మనకి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ వస్తుంది. అంటే దాటగానే ఉండదు అనుకోండి, దాటాక ఒక టర్నింగ్ కొడుతుంది. అప్పుడు వచ్చేసాం పుట్టపర్తి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. From Anantapur to Bangalore. క్రౌడ్ మామూలుగా లేదుగా, ఫుల్ క్రౌడ్. నాకు తెలిసి అటుపక్క ప్లాట్ఫామ్లోకి కొండవీడు వస్తుంది అనుకుంటా. పక్క ప్లాట్ఫామ్లోకి ఏ ట్రైన్ వస్తుందంటే కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ముంబై LTT నుంచి కోయంబత్తూర్ వెళ్ళే కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్. ఆ పక్క ప్లాట్ఫామ్లోకి కొండవీడు వస్తుంది. కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ ఎంత అంటే 11013. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం అరగంట లేట్లో అయితే ఉన్నాం. క్రౌడ్ చూసారా పుట్టపర్తిలో, మామూలుగా లేదు అసలు. అదిగో అటు సైడ్ కొండవీడు ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, కనిపించిందా? కొండవీడు వస్తుందని జనాలందరినీ అలర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉంది కొండవీడు, మెల్లగా వస్తుంది. బెజవాడ లోకోమోటివ్, WAP 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. కొండవీడు ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ మచిలీపట్నం. ఏం క్రౌడ్ అబ్బా అసలు, ఫుల్ క్రౌడ్ పుల్ అవుతున్నారు ఆ ట్రైన్కి. ఆ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంది. యశ్వంత్పూర్ మచిలీపట్నం సికింద్రాబాద్. అరే మన ట్రైన్ బయలుదేరిపోయింది. కొండవీడు రాగానే కొండవీడు వచ్చింది, మన ట్రైన్ వదిలేశారు. ఈ కోయంబత్తూర్ బండి ఉంది కదా, LTT కోయంబత్తూర్ బండి,
ఇంకా రాలేదు. నాకు తెలిసి కొంచెం సేపట్లో ఓవర్టేక్ అయితే జరుగుద్ది. సత్యసాయి ప్రశాంతి నెల నుంచి బయలుదేరాం కదా. నెక్స్ట్ వెళ్ళబోయేది మనం నారాయణపురం. అదేనండి, నారాయణపురం స్టేషన్లో మన నెక్స్ట్ స్టాప్. స్లోగా క్రూజ్ అవుతుంది. ఎక్కడైనా పక్కన పెడతారు చూడండి. నాకు తెలిసి నారాయణపురంలో మన ట్రైన్ని ఓవర్టేక్ చేస్తుంది అనుకుంటున్నాను. ఏది ఎల్టీటీ కోయంబత్తూరు బండి. ఏంటి ఏంటి బండి పక్కన ఆపారు? మన ట్రైన్ గురించి ఆ ట్రైన్ ఆపారు. వ్యాప్ 7 లోకోమోటివ్ విజయవాడ లోకో సెట్. ఏం ట్రైన్ ఇది? పేర్లు లేవు. లేడీస్ ఓన్లీ. మచిలీపట్నం హిందూపూర్. హాయ్, హిందూపూర్ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తుంది ఇప్పుడు ఈ బండి. ముందు కొండవీడు మచిలీపట్నమే, ఈ బండి మచిలీపట్నమే. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు? నారాయణపురం స్టేషన్లో. స్టేషన్ ఇటు సైడ్ వచ్చింది. మనం ట్రైన్ చూపిద్దామని ఇటు సైడ్ చూపిస్తున్నా. నారాయణపురం స్టేషన్ తర్వాత నెక్స్ట్ వెళ్ళి ఆగేది మన ట్రైన్. ఎక్కడ అనుకుంటున్నారు? పెనుకొండ. గొండ కాదు, కొండ. మచిలీపట్నం బండి బయలుదేరిపోయింది. మన బండి బయలుదేరిపోద్ది ఇప్పుడు. హాంకింగ్ వినిపించింది నాకు మా బండిది. అదిగో బయలుదేరింది. బాయ్ బాయ్ నారాయణపురం. మన మెయిన్ లైన్ జంక్షన్ లైన్ పెనుకొండకు ముందు కలుస్తుంది. వావ్, ల్యాండ్స్కేప్స్. పెనుకొండ స్టేషన్. ఇంకా ప్రశాంతి ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్లు అయితే అవుతాయి. అదిగో ప్రశాంతి ఎక్కడ ఉంది? తాతగారు ఫీట్లు చేస్తున్నారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ విజయవాడ లోకోమోటివ్ బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. అరే, ఇక్కడ ఇంకో ట్రైన్ ఉంది. దీనమ్మ జీవితం. ఇదే డబల్ ధమాకా. అరకు ఎల్లంక బండి. బోనస్ అంటే ఇదే. మనం ప్రశాంతి అనుకుంటే పక్కన ఈ బండి తగిలింది. నెంబర్ అది లేదు. ఇది ఇంకొక స్పెషల్ ట్రైన్. ఖాళీగా ఉన్నాయి కోచెస్ అన్నీ. పాపం ఎవ్వరికి తెలియక అనుకుంటా, లేదంటే విజయవాడ నుంచి బుక్ అవుతాయో. అదిగోండి ట్రైన్ నెంబర్ 08555 08556 అరకు యల్లంక. అటు ట్రాక్లో ప్రశాంతి ఉంది, ఈ ట్రాక్ పైన ఈ ట్రైన్ ఉంది. నాకు తెలిసి వందే భారత్ ఏదైనా ఓవర్టేక్ చేస్తుంది అనుకుంటున్నాను ఈ రెండు ట్రైన్లని. ఏది యశ్వంత్పూర్ బండి ఉంటుంది కదా, యశ్వంత్పూర్ కాచిగూడ, ఆ వందే భారత్ అనుకుంటున్నాను. అందుకే దానికి సిగ్నల్ ఇవ్వలేదు, దీనికి సిగ్నల్ ఇవ్వలేదు, మన దానికి సిగ్నల్ ఇవ్వలేదు. ఫుడ్కి అసలు కొత్త ఉండదని చెప్పాను కదా, అలా వస్తానే ఉన్నాయి రకరకాల ఫుడ్ ఐటమ్స్. కోత ఏదో వినిపిస్తుంది నాకు, హాంకింగ్. ప్రశాంతికి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతుంది ప్రశాంతి. అదిగోండి వాట్స్ హ్యాపెనింగ్. మనకి సిగ్నల్ వచ్చింది, మన ట్రైన్ బయలుదేరిపోద్ది. హాంకింగ్ వినిపించింది, బయలుదేరిపోద్ది మన ట్రైన్ బయలుదేరింది. అండ్ ఈ ట్రైన్ నెంబర్ చూడండి 08555 08556.
పెనుకొండ జంక్షన్. బాయ్ బాయ్. ఏవైనా ఎక్స్పీరియన్స్ ఇచ్చావా నువ్వు ఈరోజు? అసలు వందే భారత్ ఏమైపోయిందో ఏంటో. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది చక్కర్లపల్లి. వందే భారత్. యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్. చనలేంగా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. వచ్చేసాం చక్కర్లపల్లి. చూడండి SWR అని బ్రాండింగ్ ఎలాగ వేసుకున్నారా. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 100 కిలోమీటర్స్ అయితే ప్రయాణించాం. చక్కర్లపల్లి స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది మలగూరు. చక్కర్లపల్లి. బై బాయ్. మాల్గూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో కూడా క్రౌడ్ జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ మనం అయితే వెళ్ళిపోతాం హిందూపూర్. బాలయ్య బాబు అడ్డా. హిందూపూర్కి దగ్గరలో ఉన్నాం. హిందూపూర్లో ఏదో ట్రైన్ ఉంది అక్కడ. LHBకి వచ్చేస్తూ ఉంది. వెయిటింగ్. వెల్కమ్ టు హిందూపూర్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక అనంతపూర్లో బయలుదేరాక ఇక్కడి వరకు మనం 124 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఏ ట్రైన్ అంటారు? లోకోమోటివ్. ఎంత ట్రైన్? TVC. హే, స్పెషల్ ట్రైన్ పక్కన పెట్టారు. పుట్టపర్తికి వచ్చే ట్రైన్. పుట్టపర్తి ప్లాట్ఫామ్స్ ఏవి అంతలా పెడతానే పక్కన ఉండవు కదా, దాని గురించి ఇక్కడ పెట్టినట్టున్నారు. గైస్, ఈ ట్రైన్ గురించి ఇంకొక మెయిన్ విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను. SSPN చూడగానే గుర్తొచ్చింది నాకు. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం బెంగళూరు మధ్యలో అయితే నడిచేది ఈ ట్రైను. జూన్ 4వ తారీఖు నుండి బెంగళూరు అనంతపూర్ మధ్యలో అయితే తిరుగుతుంది ఈ ట్రైన్. హిందూపూర్ తర్వాత నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? దేవరపల్లిలో. మన ట్రైన్ ఎలా బయలుదేరింది. అటు సైడ్ నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది. యశ్వంత్పూర్ నుంచి అంబేద్కర్ నగర్ అయితే వెళ్తుంది. అంబేద్కర్ నగర్ అంటే ఇండోర్ దగ్గర ఉంటుంది. మధ్యప్రదేశ్ అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఇదేదో పెద్ద ఫ్యాక్టరీలా ఉంది దేవరపల్లి బయట. ఏం ఫ్యాక్టరీ? స్క్రాప్ ఫ్యాక్టరీయా? మీకు ఎవరికైనా తెలిస్తే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గైస్. మనమైతే వచ్చేసాం దేవరపల్లి. దేవరపల్లి ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. తర్వాత మన ట్రైన్ కర్ణాటక అయితే వెళ్ళిపోద్ది. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటక వచ్చాక ఫస్ట్ స్టేషన్ ఇది. విదురస్వత. నెక్స్ట్ స్టేషన్ గౌరీ బిదనూర్. ఈ స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాం మనం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం మన ట్రైన్ 27 రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుందండి. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి
25 హాల్ట్లు అయితే ఉంటాయి. 235 కిలోమీటర్లకి 25 హాల్ట్లు. గౌరీబిదనూర్ ఈ స్టేషన్కి వచ్చాం. అటు సైడ్ ఏదో ట్రైన్ వెళ్ళిపోతుందా? ఆగట్లే. ఏం ట్రైన్ అంటారా? ట్రైన్ 5 గంటల 45 నిమిషాలు అయితే అవుతుంది. ఏం ట్రైన్ ఇది? పక్కన పెట్టారు ఈ ట్రైన్ని. హుబ్లీ యెల్లంక స్పెషల్ ట్రైన్ ఇది, పక్కన పెట్టారు. నెక్స్ట్ స్టేషన్ సోమేశ్వర. ఏంటి స్పీడ్? స్టేషన్ ఇంకా దాటలేదు, స్పీడ్ పొడిచ్చేస్తున్నారు. సోమేశ్వర స్టేషన్. ఏంటో కర్ణాటక వచ్చాక అంతలా క్రౌడ్ ఏమీ నేను చూడలేదు. ఈ ట్రైన్ ఎక్కేది నాకు తెలిసి కనెక్టివిటీ వాళ్ళకి చాలా ఉంటుంది కదా, మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఈ స్టేషన్లో అయితే మరీ జీరో, ఎవ్వరు లేరు. గ్రీన్ సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోతాం. సోమేశ్వర తర్వాత తొండేబావి స్టేషన్లో అయితే ఆగుద్ది మన ట్రైన్. తొండేబావి. ఈ పేర్లన్నీ ఫస్ట్ టైం నేను వింటున్నాను, మీకు చెప్తున్నాను. నాకు తెలిసి ఈ రూట్లో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ పేర్లు ఏమి కొత్తగా ఉండవు. నెక్స్ట్ స్టాప్ మా కాళీ దుర్గా. ఈ స్టేషన్లో క్రౌడ్ అదే ఉన్నారు. ఈ స్టేషన్లో క్రౌడ్ బాగానే దిగింది. టైం ప్రస్తుతానికి 6 గంటల 1 నిమిషం అయితే అయ్యింది. మొత్తం కొండలు గొట్టలు, భలే ఉందిలే లొకేషన్. లైట్ ఫాగీ వెదర్. మా కాళీ దుర్గా స్టేషన్. మనకి రెడ్ లైట్ ఉంది. నెక్స్ట్ ఓదరహల్లి స్టేషన్. ఓదరహల్లి, దొడ్బల్లాపూర్, యలంక జంక్షన్, బయ్యప్పనహల్లి, బెంగళూరు ఈస్ట్, బెంగళూరు క్యాంట్, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ స్టేషన్. ఓదరహల్లి. నెక్స్ట్ దొడ్బళ్ళాపూర్. దొడ్బళ్ళాపూర్. ఎక్కడ 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 దొడ్బళ్ళాపూర్ స్టేషన్ ఎక్కడ? వస్తుంది ఆగండి. దొడ్బళ్ళాపూర్ అనేది దొడ్బళ్ళాపూర్. ఏంటో ట్రైన్ ఉంది పక్కన, గూడ్స్ ట్రైన్. దొడ్బళ్ళాపూర్లో చాలా మంది దిగుతున్నారు. ఇప్పుడే దాటేసాం దొడ్బళ్ళాపూర్. నెక్స్ట్ యెల్లంక జంక్షన్లో కలుద్దాం.
చెప్పడం మర్చిపోయాను, ఈ యలహంక జంక్షన్ కన్నా ముందు ఇంకొక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ పేరు ఏంటంటే రాజు అనుకుంటే. మన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వన్ ఆఫ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్. వచ్చేసాం మనం రాజు అనుకుంటే స్టేషన్కి. మరి ప్రొనౌన్సియేషన్ కరెక్టో కాదో తెలియదు కానీ తప్పు చెప్పుంటే సారీ గైస్. నెక్స్ట్ యలహంక జంక్షన్. యలహంక జంక్షన్ సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 200 కిలోమీటర్లు అయితే ప్రయాణించామండి. జంక్షన్ రూట్ వచ్చి అలా జాయిన్ అవుతుంది చూడండి ఒకటి. యలహంక 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 జంక్షన్. నాకు తెలిసి క్రౌడ్ బాగానే దిగుతారు, ఎక్కుతారు కూడా. క్రౌడ్ ఉన్నారు. ప్రస్తుతం టైం 6:58 అయితే అవుతుంది. దిగుతున్నారు క్రౌడ్, దిగుతున్నారు క్రౌడ్. నెక్స్ట్ స్టేషన్ వచ్చి బయ్యప్పనహల్లి. స్టేషన్ కోడ్ YNK. 7:01 అయితే బయలుదేరాం మనం. ఇప్పుడే యలహంక జంక్షన్లో ఒక అనౌన్స్మెంట్ అయితే అన్నాను, అశోకపురం కాచిగూడ ట్రైన్ అయితే వస్తుందని చెప్పి. బాబా ఏం ట్రాఫిక్ అబ్బా. వెళ్ళిపోతుంది కాచిగూడ బండి. బయ్యప్పనహల్లికి చాలా దగ్గరలో ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్ళిపోవడమే. ఈ యలహంక జంక్షన్లో చాలా అంటే చాలా మంది దిగారు. మరి ఈ స్టేషన్లో ఎంతమంది దిగుతారో. ఇదిగోండి స్టేషన్. నెక్స్ట్ బెంగళూరు ఈస్ట్, బెంగళూరు క్యాంట్, బెంగళూరు సిటీ, కేఎస్ఆర్ బెంగళూరు. బెంగళూరు సిటీ అన్నా కేఎస్ఆర్ బెంగళూరు అన్నా ఒకటే స్టేషన్. బయ్యప్పనహల్లి. బాయ్ బాయ్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 224 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నెక్స్ట్ స్టేషన్ చెప్పాను కదా, బెంగళూరు ఈస్ట్. బెంగళూరు ఈస్ట్ స్టేషన్ ఇది. స్టేషన్ మొత్తం రెనోవేషన్లో ఉంది. ఇక్కడ ట్రాక్ కూడా లేపేశారు. బెంగళూరు ఈస్ట్. ఇక్కడ ఆగుద్దా ఆగదా మరి? ఆగదనుకుంటా. బెంగళూరు కాంటికి వెళ్ళిపోతాం. బెంగళూరు కాంట్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. క్రాసింగ్ పడింది ఆల్రెడీ. ఒక క్రాసింగ్ అయితే అయిపోయింది. ఏంటంటే కర్ణాటక ఎక్స్ప్రెస్ SBC టు NDLS. ఇప్పుడు ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. అదిగో బంగార్పేట మెమో. ఇది మెమో ట్రైన్. ఈ ట్రైన్ చేయాలని కోరికగా ఉంది నాకు. మన ట్రైన్ కదిలింది. ప్రస్తుతం టైము 7:55 అయితే అవుతుంది. 7:50 మనం డెస్టినేషన్ స్టేషన్కి చేరిపోవాలి. కానీ ఈ క్రాసింగ్ వల్ల 15 నిమిషాలు ఇక్కడ ఆపేశారు. వచ్చేసాం బెంగళూరు క్యాంట్. అటు చెప్పబోరు ఏదో ట్రైన్ ఉంది. ఇంకా వెళ్ళిపోతాం నెక్స్ట్ మన డెస్టినేషన్ స్టేషన్ అయిన SBC కేఎస్ఆర్ బెంగళూరు. కాంట్ నుంచి బయలుదేరాం మనం.
కాండ్ అంటే కంటోన్మెంట్ ఏరియా. ఇదిగోండి ఇదంతా మెయింటెనెన్స్ ఏరియా. కేఎస్ఆర్ బెంగళూరు. ఏ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్తారో ఏంటో. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాదు. వెల్కమ్ టు కేఎస్ఆర్ బెంగళూరు. పక్కన ఏదో ట్రైన్ ఉంది. ఏ ట్రైనో చూద్దాం, ఆగండి. ఉదయాన్ ఎక్స్ప్రెస్ ముంబై అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ ట్రైన్. 8:05 అయితే వచ్చాం మనం కేఎస్ఆర్ బెంగళూరుకి. అనంతపురంలో 2:34 అయితే బయలుదేరాం. ఈ ప్లాట్ఫామ్లో దిగాం కదా, పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే ఉంది, కన్యాకుమారి ఎక్స్ప్రెస్. కన్యాకుమారి అయితే వెళ్తుంది ఆ ట్రైన్ ఇప్పుడు. జర్నీ గురించి ఏం చెప్పనండి, 50 రూపాయలకి అనంతపురం నుంచి బెంగళూరుకి అయితే వచ్చేసాం. ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఫన్, చాలా ఎంజాయ్ చేశాను రైడ్ అనేది. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బెంగళూరు.